కర్నూలు నుండి రాజధాని విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని రైల్వే వ్యాగన్ వర్క్షాప్ను పూర్తి చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కృష్ణానగర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర రైల్వే అధికారులకు రైల్వే మంత్రికి పోస్ట్ కార్డులు పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు జియేసు మాట్లాడుతూ ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక రకాల ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు, వినతిపత్రాలు అందచేత వంటి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. కానీ ఇప్పటివరకు రైల్వే అధికారులు, రైల్వే మంత్రి కానీ ఎటువంటి స్పందన కనపరచడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణానగర్ సిపిఎం కార్యదర్శి ఎం. లక్ష్మ అయ్య, ఎస్. అక్బర్ బాషా, రత్నమయ్య, మద్దిలేటి, ఎస్. సౌరయ్య, మురళి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి ఏర్పడింది. అమరావతి అంటే విజయవాడకు కర్నూలు నుంచి డైరెక్ట్ రైలు లేదు. ఏ నంద్యాలకు, డోన్కో వెళ్ళాలి. తర్వాత బస్సుకు వెళ్ళాలంటే నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో వెళ్ళాలి. ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసం కర్నూలు నుండి విజయవాడకు డైరెక్ట్గా రైళ్లు నడపాలని, అలాగే మన కాచిగూడ నుండి గుంటూరుకి ట్రైన్ ఉంది. ఆ గుంటూరు ట్రైన్ను విజయవాడ వరకు పొడిగించాలని, అలాగే ఇంతకుముందు మచిలీపట్నం ట్రైన్ ఉంది. ఆ మచిలీపట్నం ట్రైన్ను పునరుద్ధరించాలని, రైల్వే వ్యాగన్ పూర్తి చేయాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు లేదా రైల్వే మంత్రి ఆలోచన చేసి మన కర్నూలు టౌన్ నుండి, నగరం నుండి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.